నమస్తే డీరాల్. నేను మేనిఫెస్ట్ మహీన్ అండి, ఓపెన్ హీలర్ అండ్ లైఫ్ కోచ్. ఎందుకో తెలియదు కానీ చాలామంది మనసు చాలా విపరీతంగా ఇబ్బంది పడుతుంది. టెన్షన్స్, విపరీతమైన భయాలు, ఆందోళనలు, ఒత్తిడులు, వీటన్నిటి మధ్యలో మనసు చాలా గందరగోళంగా అనిపిస్తూ ఉందా? అయితే ఇది కేవలం మీకోసమే అండి. అదేమీ లేవనుకున్నారనుకోండి, ప్రశాంతంగా ఉన్నారనుకోండి, ఈ వీడియో వెంటనే స్కిప్ చేసేసి మంచి ఆనందకరమైన వీడియో చూడండి. ఓకే, వీటి మధ్యలో నలుగుతున్నారు అంటే కనుక ఇది కంపల్సరీగా మీకోసమే అండి, తప్పనిసరిగా మీకు ఉపయోగపడుతుంది. ఓకే, అసలు మనసు ఇబ్బందిగా ఉండటానికి చాలా కారణాలు ఉంటాయి. అందులో నేను ముఖ్యమైనవి మీకు క్లియర్గా చెప్తున్నాను. ఇవి మీలో ఉన్నాయో లేదో ఒకసారి గమనించండి. అధికంగా ఆలోచించడం, ఓవర్ థింకింగ్. ఓకే, గతం గురించి బాధపడటం. ఓకే, పాస్ట్ గురించి వెళ్ళిపోతారు, అదే రిపీట్ చేసుకుంటూ ఉంటారు. తర్వాత ఫ్యూచర్ గురించి, నాకు ఫ్యూచర్లో డబ్బు ఉంటుందో లేదో, నాకు ఈ ఫ్యూచర్లో ఏమైనా హెల్త్ ప్రాబ్లం వస్తుందో లేదో, ఓకే, తర్వాత నాకు మ్యారేజ్ అవుతుందో లేదో, వీటన్నిటిని గురించి అంటే డీప్గా వెళ్ళిపోతే ఇంకా చాలా 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 ఆలోచిస్తారండి. ఓకే, ఓవర్ థింకింగ్ అనమాట. అది కూడా ఫ్యూచర్ గురించి మనం భయం పెట్టుకోవటం. నెగిటివ్ పీపుల్ ఇన్ఫ్లుయెన్స్, చుట్టుపక్కల ఉంటారండి. మనం పైకి వెళ్తున్నామంటే చాలు వెనకాల నుంచి 10 మందిని పట్టుకొని లాగేస్తూ ఉంటారు. నెగిటివ్ పీపుల్స్ ఎక్కువగా ఉంటారు, మిమ్మల్ని వెదగనీయరు. ఇంట్లో అండ్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాం. ఓకే, ఒంటరితనాన్ని బాగా ఫేస్ చేస్తూ ఉంటారండి. ఓకే, ఎంతమంది ఉన్నా కానీ మీరు ఒంటరిగానే ఫీల్ అవుతూ ఉంటారు. సోషల్ మీడియా ఇంపాక్ట్ అనేది విపరీతంగా చూపిస్తుంది. ఎస్ ఆర్ నో? కామెంట్ చేయండి. నిద్ర సరిగా లేకపోవటం, ప్రశాంతంగా నిద్ర ఉండదు. 11 తర్వాత 12 తర్వాత వరకు కూడా ఫోన్లు చూడటం, ఆ స్ట్రెస్ అనేది కూడా మన మైండ్ మీద, మన ఇన్నర్ మైండ్ మీద చాలా ఇంపాక్ట్ చూపిస్తుందండి. ఓకే, మనసులో చెప్పుకోలేనటువంటి బాధలు. ఓకే, ఎవరికి చెప్పుకోలేరు, సన్నిహితులకు కూడా చెప్పుకోలేరు, ఫ్రెండ్స్కి చెప్పుకోలేరు. వైఫ్ అండ్ హస్బెండ్ అయితే భార్యాభర్తలు కూడా ఓకే ఇంటరాక్ట్ అవ్వలేరు క్లియర్గా. ఓకే, ఆ యొక్క ప్రాబ్లమ్స్ని చెప్పుకోవటానికి కూడా ఇష్టపడలేరు. ఇలాంటివి ఓవర్వెల్మ్లో మనకి బ్రీతింగ్, ఫీలింగ్ని పేరు పెట్టడం, కంట్రోల్లో ఉన్న వాటిపైన దృష్టి పెట్టడం వంటివి మన మైండ్ కామ్ చేయడంలో చాలా చాలా సహాయపడతాయని సైకలాజికల్లీ మనకి చాలామంది ఓకే డాక్టర్స్ ఇలాంటివి ఎన్నో అద్భుతమైన విషయాలు చెప్పడం అనేది జరుగుతూ ఉంది. వాటి గురించి నేను క్లియర్గా ఏం చేయాలి, ఏ విధంగా చేస్తే తప్పనిసరిగా కూడా మీకు సాల్వ్ అవుతుంది అని బల్ల గుద్దినట్టు మీకు క్లియర్గా చెప్తున్నానండి. మీకు సింపుల్గా 5 నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చోండి. చక్కగా ఈ వాయిస్ పెట్టుకోండి. మీకు ఎంతో బూస్ట్ ఇస్తుందని నేను హృదయపూర్వకంగా నమ్ముతున్నాను. ముందు మీ మైండ్ని ఫోర్స్గా కంట్రోల్ చేయొద్దండి. నేను ఎలా ఉండిపోవాలి అని ఎప్పుడు కంట్రోల్ అవ్వద్దు. ఓకే, చాలా పీస్ఫుల్గా ఒక 5 నిమిషాలు ఒక పక్కన కూర్చోండి, నిశ్శబ్దంగా కూర్చోండి. డీప్ బ్రీతింగ్ చేయండి. పీస్ఫుల్గా డీప్ బ్రీతింగ్ చేయండి. కళ్ళు మూసుకొని ఇన్హేల్ 5 సెకండ్స్, 5 సెకండ్స్ హోల్డ్ చేసి ఎక్స్హేల్ స్లోగా గాలిని బయటకు వదిలేసేయండి. ఇన్హేల్ అన్నప్పుడు మీరు ప్రశాంతమైన గాలిని తీసుకోండి. నెగిటివ్ టెన్షన్స్ వద్దు, చాలా చాలా పీస్ఫుల్గా ఉండాలి. కంగారు పడవద్దు. బయటకు వెళ్ళేటప్పుడు మనకి యొక్క నెగిటివ్ ఇంపాక్ట్, నెగిటివ్ గాలి మొత్తం కూడా మనలో ఉన్నటువంటి స్ట్రెస్ కూడా బయటికి వెళ్ళిపోవాలి. ఓకే, సో ఇప్పుడు మీ బాధను, ఏదైతే మీరు పడుతున్నారో దాన్ని ఏం చేస్తారంటే ఒక పేపర్ మీద పెట్టండి. ఎందుకని పేపర్ మీద పెడుతున్నానంటే సింపుల్గా తీసుకోవద్దు. నేను చెప్పే ఒక వర్డ్ని సింపుల్గా తీసుకోవద్దు. ఇది ఎంతో మంది మీద, ఎన్నో లక్షల మంది మీద ఇంపాక్ట్ చూపించిన సెంటెన్స్ ఫార్మేషన్ ఇప్పుడు చెప్తున్నా చూడండి. మనసులో పెట్టుకుంటే ఇది చాలా చాలా హెవీగా ఉంటుంది. అందుకే నేను కాగితం మీద రాయమని చెప్తున్నాను. ఏమి బాధపడుతున్నారో అది రాసేసేయండి అండి. ఎవరి వల్ల బాధపడుతున్నారో అది కూడా రాసేయండి. మీకు ఏమి కావాలనుకుంటున్నారో కూడా అది రాయండి. ఇది మెంటల్ డీక్లటర్ లాగా పనిచేస్తుంది. ఓకే, వర్కింగ్ మెమొరీలో తిరుగుతున్న ఆలోచనలను బయటకు తీసే సింపుల్ ట్రిక్ అనమాట మీకు ఇది. సింపుల్గా మీరు చుట్టూ కూడా, మీరున్న ప్రదేశంలో చుట్టూ కూడా చాలా చాలా పీస్ఫుల్గా, ఎటువంటి గందరగోళం కూడా లేకుండా, మనసులో గందరగోళమే మీరు థింకింగ్ చేస్తున్నారంటే అదే మీకు రిపీట్ చేస్తుంది. సో అందుకని ఎటువంటి గందరగోళం లేకుండా రూమ్ మొత్తం కూడా క్లీన్ చేయండి. అన్నెసరీ వస్తువులు అసలు ఇంట్లో వద్దు, ఇంట్లో అస్సలు ఉంచొద్దు.
ఈ రూమ్ ఎంత నీట్గా ఉంటే మీ మనసు అంత కూల్గా ఉంటుంది. మీరు చేయటానికి కూడా, ఏదైనా కొత్త పని చేయటానికి కూడా మనసు ప్రేరేపిస్తుంది. నువ్వు ఇది చేయగలవు, నీకు ఇది సాధ్యపడుతుంది, నువ్వు మెంటల్గా చాలా పీస్ఫుల్గా ఉండగలవు అని చెప్పేసి మీ సబ్కాన్షియస్ మైండ్నే మీకు బూస్ట్ ఇస్తూ ఉందండి. ఫ్రెష్ స్పేస్ క్రియేట్ చేసుకోండి. డీక్లటరింగ్ వల్ల స్ట్రెస్ తగ్గి, ఫోకస్, కామ్నెస్ పెరిగి చాలా చాలా హ్యాపీగా ఉంటారు. ప్రతిరోజు ఉదయం కూడా మార్నింగ్ లేవగానే సూర్య నమస్కారాలు చేసుకొని ప్రకృతి దగ్గర ఉండటం మనసుకు చాలా ప్రశాంతత కలిగిస్తుందండి. చుట్టుపక్కల ఏమైనా చెట్లు ఉంటే కనుక ఆ చెట్లని హాక్ చేసుకోవటం, ఆకుల్ని చక్కగా తుంపకుండా చక్కగా లాగా పట్టుకొని అనుభవించండి. ఎంతో ప్రకృతిని అనుభవించండి. నెగిటివ్ పీపుల్కి మాత్రం ఈ ఒక్కటి అనుభవించండి అండి. తప్పనిసరిగా నెగిటివ్ పీపుల్కి దూరంగా ఉండండి. మీ పీస్ని డిస్టర్బ్ చేసే వాళ్ళతో కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. మీ యొక్క బాధలు వేటిని కూడా ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు. మీ ఇన్నర్గా వచ్చేసి మిమ్మల్ని మొత్తం టోటల్గా మీ డెప్త్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా వాళ్ళు తీసుకుందామని చూస్తుంటారు. కానీ వాళ్ళకి అన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. జస్ట్ కామ్గా, ప్రశాంతంగా నవ్వుతూ సింపుల్ వర్డ్లో క్లియర్ చేయడానికి అలవాటు చేసుకోండి. మీ పీస్ అనేది మీకు చాలా 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 ముఖ్యం. మిమ్మల్ని చాలా స్ట్రెస్ అనేది తగ్గించడానికి, మిమ్మల్ని బూస్టప్ చేయడానికి, ఓవర్ థింకింగ్ నుంచి దూరం చేయడానికి మనకి యూనివర్స్ నుంచి వచ్చినటువంటి ఒక అద్భుతమైన స్టోన్స్ ఉన్నాయండి. అవి యాజ్ ఎ హీలర్గా నేను హీల్ చేసి కూడా మీకు ఇవ్వటం అనేది జరుగుతూ ఉంది. కాంబినేషన్ క్రిస్టల్స్, నెగిటివ్ అనేది ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది. హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, మనీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కెరీర్ పరంగా స్ట్రగుల్ అవుతూ ఉంటారు. వీటన్నిటి కోసం ఏం చేస్తారంటే చక్కగా ఒక బ్రాస్లెట్ని చూపించిన విధంగా వీడియోలో అదే విధంగా బ్రాస్లెట్ వాడండి. మీకు అద్భుతమైన రిజల్ట్స్ని తీసుకొస్తాయండి. మనస్ఫూర్తిగా చెప్తున్నాను. యాజ్ ఎ హీలర్గా చెప్తున్నాను. ఎంతోమందికి ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంది కాబట్టి నేను చెప్తున్నాను. ఇది తప్పనిసరిగా వాడటానికి ట్రై చేయండి తప్పకుండా. వీటి ఏ విధంగా వర్క్ అవుతాయి అనే దాని గురించి నేను క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. పైన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. సెల్ఫ్ లవ్ అనేది చాలా 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 బూస్ట్ అవుతుంది. హార్ట్ అనేది చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మైండ్ అనేది చాలా క్లారిటీగా ఉంటుంది. పాజిటివిటీ బాగా పెరుగుతుంది. ఫీర్ అనేది దూరం అయిపోతుంది. మీకు కాంబినేషన్లో లవ్ అండ్ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉన్నా, నెగిటివిటీ ఉన్నా, ధైర్యం లేకపోవటం ఉన్నా, వీటన్నిటికీ కూడా కాంబినేషన్లో అద్భుతంగా స్టోన్స్ని నేను క్లియర్గా చేసి ఇస్తాను. మనసు చాలా ఇబ్బందిగా ఉండేవాళ్ళు, ఎప్పుడు నెగిటివ్ థాట్స్ వస్తుంటే ఈ క్రిస్టల్ని యూజ్ చేయండి. ప్రాబ్లం మీద దృష్టి పెట్టండి. చక్కగా అమితిస్ట్ తీసుకోండి, దానికి తగ్గట్టుగా క్లియర్ క్వార్ట్జ్ కూడా తీసుకోండి. ఇవి రెండు కాంబినేషన్లో తీసుకుంటే మనకి సేమ్ ఒకటే క్రిస్టల్ ఎంత బ్రాస్లెట్ ఉంటుందో అంతే ప్రైజ్కి ఇవ్వటం అనేది జరుగుతూ ఉంది. తప్పనిసరిగా ఈ యొక్క క్రిస్టల్స్ని యూజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.